బాల్యం నుంచే పిల్లల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయడం వల్ల మానవీయ విలువలు పెరుగుతాయని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి హరేకృష్ణ రోడ్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ప్రతి సంవత్సరం పిల్లలకు వసంత విహారం సంస్కార శిబిరం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈ ఏడు కూడా గురువారం ఉదయం సంస్కార శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, గౌరవ అతిథిగా విద్వత్ పాఠశాల అధ్యక్షులు జయచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బాల్యం నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని, తద్వారా పిల్లల్లో మానవీయ విలువలు వృద్ధి చెందుతాయని అన్నారు. నా అనే భావన తొలగి మన అనే భావన బాల్యం నుంచే పిల్లల్లో రేకెత్తించడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తు సమాజం ఆవిష్కృతమవుతుందని తెలియజేశారు. అలవాట్లకు, పాశ్చాత్యపు పద్ధతులకు ఆకర్షితులవుతున్న నేటి యువత వాళ్ళల్లో ఆ పాశ్చాత్యపు అలవాట్ల వలన, పాశ్చాత్యపు కల్చర్ వలన మన భారతీయ మానవీయ విలువలకు విఘాతం కలుగుతుంది అనేది సర్వదా అందరూ అనుకుంటున్న విషయమే. ఈ వరుస క్రమంలో ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఈ భారతదేశం యొక్క అలవాట్లని, భారతదేశ విలువలని ప్రపంచానికి చాటి చెప్పారు. మనకందరికీ తెలుసు, చికాగో కాన్ఫరెన్స్లో మన వివేకానంద గారు ఎంత గొప్పగా భారతీయ సంస్కృతి గురించి చెప్పి అక్కడి ప్రజల మన్ననను పొంది ఈరోజు భారతీయతకు విశ్వవ్యాప్తంగా ఒక ప్రత్యేకతను సంతరింపజేశారు ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు. అటువంటి మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమ్మర్ క్యాంప్ ముఖ్యంగా పిల్లల్లో మానవీయ విలువలను నేర్పిస్తూ ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వాటిల్లోని ఔన్నిత్యము, వాటి కథల్లో నుంచి మూర్తిమత్వము ఎలా పెంపొందించుకోవాలి, మనము మానవ సేవే మాధవ సేవ అనే భావనకు మనము ముందుకు గడవాలంటే ఈనాటి పిల్లల్లో అటువంటి ఆలోచన విధానాలను రేకెత్తాలని, అలా రేకెత్తించినప్పుడే ఈ దేశము ఒకటిగా, మానవులందరూ ఒకటిగా విశ్వమానవ సౌభాతృత్వాన్ని ప్రశంసిస్తూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, యాసకు అతీతంగా మనము మానవులందరూ ఒకటి అనే భావన ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఈనాటి ముందు తరమైన పిల్లలకు అందించి రేపు వీళ్ళు సమాజంలో మంచి వ్యక్తలుగా ఎదగాలని ఆశించే ఈ కార్యక్రమానికి నన్ను పిలవటము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద మాట్లాడుతూ పిల్లల ద్వారానే మనం సమాజాన్ని మార్చగలమని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రామకృష్ణ మిషన్లు నిర్వహించే సంస్కార శిబిరాలలో భాగంగా తిరుపతి రామకృష్ణ మిషన్లో కూడా 15 రోజుల పాటు సంస్కార శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 15వ తేదీన తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కార శిబిరం ముగుస్తుందని తెలియజేశారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ ఒకటి, వసంత విహారని, బాలబాలికల్లో వ్యక్తిత్వ వికాసం, అందులోనే యోగా వస్తుంది. ఒక స్వామి చెప్పారనమాట, మొదట ఈట్ వెల్, ప్లే వెల్, స్టడీ వెల్, ప్రే వెల్. ఇఫ్ యూ హ్యావ్ 4 వెల్స్ అంటే బాగా చదువుకో, మొదట బాగా పౌష్టికాహారం తినాలి, తర్వాత ఏమో బాగా ఆటలు ఆడుకోవాలి, ఎక్సర్సైజ్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, తర్వాత ఏమో స్టడీస్ కూడా, స్టడీ వెల్, బాగా చదువుకోవాలి, బాగా ధ్యానం కూడా చేయాలి, ఆధ్యాత్మిక. దీని ద్వారా ప్రతి ఒక్కరిలోని ముఖ్యంగా బాలబాలికల్లో ఇవన్నీ లోపిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో కానీ, టీవీల్లో కానీ, మిగతా అన్ని చోట్ల కూడా ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే యువత పక్కదారిపోతున్నారు. బాలను క్యాచ్ దమ్ యంగ్ అని వివేకానంద స్వామి, క్యాచ్ దమ్ యంగ్ వివేకానంద చెప్తారు. సో ఇది ఒక వేల మంది మనకి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు రామకృష్ణ మఠాల్లో త్రూఅవుట్ ఇండియా, విదేశాల్లో కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా మన తిరుపతిలో మేము అవకాశం ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంస్కార శిబిరంలో పాల్గొనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రామకృష్ణ మిషన్ ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.